ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన స్థితే కనబడుతూ ఉంటుంది. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో శని భగవాన్ని కలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఇది ఒక త్రిపుల్ బెనిఫిట్ లాంటిదన్నమాట. శుక్రుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి, అలాగే 6వ స్థానం అవటం వల్ల కార్యసాధన, ఆర్థిక స్థితిగతులు, వృత్తి ఉద్యోగాల మీద శుక్రుడికి ఆధిపత్యం ఉంటుంది. అటువంటి శుక్రుడు యోగకారకుడు, సహజ వృత్తికారకుడు అయినటువంటి శని భగవాన్తో కలియటం వల్ల జాతకుడికి కంపల్సరిగా వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక విధమైనటువంటి అదృష్టం లాంటి సమయం ప్రారంభమవుతుంది. వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ, వారు ఏదైనా ఒక పదవి ఆశిస్తున్నా, వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నా కంపల్సరిగా ఈ సమయంలో వారి యొక్క మనోవాంఛ నెరవేరే అవకాశం ఉంది. ఇది మగవారికైతే వారి యొక్క భార్యకు కానీ, వారి యొక్క కుమార్తెకు కానీ అటు ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కానీ, వారి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మంచి సమయం ప్రారంభమైనట్టే. ఇక అదేవిధంగా ఈ వార ప్రారంభంలో ఈ రాశివారు వివాహ ప్రయత్నాల కొరకు మరి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే వివాహ సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోని, వివాహానికి కావాలని ఏర్పాట్లు చేసుకోవడం కానీ జరగవచ్చు. లేని పక్షంలో కొంతమందికి కొత్త వ్యాపార వ్యవహారాలు ప్రారంభించుకోవడం కానీ, కొత్తగా ధనాన్ని ఆర్జించే ప్రయత్నంలో కొత్త వారిని కలుపుకోవడం కానీ, మొత్తం మీద ఆర్థిక సంబంధించిన లావాదేవీలు, కుటుంబ సంబంధించిన లావాదేవీలు చాలా వరకు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఇంకా తర్జన భర్జనతో పడుతూ పెళ్లి విషయంలో ఇంకా క్లారిటీ రాకుండా, వివాహ విషయంలో ప్రేమ వివాహం పెద్దలు కూర్చున్న తర్జన భర్జనలో కాల యాపన చేయకుండా మరి ఈ సమయంలో మీరు ఇంచుమించుగా ఈ వారంలో వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తే అతి తొందరలో వివాహం జరగడానికి కూడా అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారు సోమవారం, మంగళవారం చాలా వరకు అమావాస్య యోగం ఉంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం కానీ, ఆ సమయంలో ఎటువంటి కొత్త ప్రయత్నాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆ 2 రోజులు చాలా వరకు జాతకుడికి కాలయాపన జరుగుతూ ఉంటుంది, సమయం వృధాగా గడపడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధ గురువారాల్లో మరి జాతకుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం, దూర ప్రాంత ప్రయాణాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం జాతకుడికి దగ్గర బంధువులతో అంటే మదర్తో కానీ, భార్యతో కానీ, అలాగే రక్త సంబంధీకులతో ఒక విధమైనటువంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా రుణం ఇస్తే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మరి కుటుంబ సభ్యులతో కానీ, రుణదాతలతో కానీ ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీరు మంచి చేద్దామని వెళ్తే తిరిగి అది మీకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా శుక్ర శనివారాల్లో మరి చంద్రుడు దశమ స్థానంలోకి రావడం వల్ల, అక్కడ ఉన్నటువంటి శుక్రుడు శనితో కలియడం వల్ల జాతకుడు వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే ఎక్కువగా ధనం ఖర్చు కూడా జరుగుతూ ఉంటుంది. వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఆ 2 రోజుల్లో మీరు ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ, ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొవలసి ఉంటుంది. చాలా వరకు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ పరిశ్రమలో ఉన్నవారికి కానీ కొత్త అవకాశాలు రావడం, ఒక సెలబ్రిటీ హోదా మీకు రావడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి లాభంలో ఉన్నటువంటి రాహు మీకు ఈ వారంలో విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, ఇతర కమ్యూనిటీ మిత్రులు కానీ మీకు ఏదో విధంగా పార్టీ ఇవ్వడం కానీ, విలువైనటువంటి బహుమతులు వారి నుంచి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది.
బట్ ఏదైనా ఇదే వారంలో మీరు నూతన సంవత్సరంలోకి ప్రారంభిస్తున్నారు కాబట్టి మరి రాబోయే 2025 సంవత్సరం చాలా వరకు వృషభ రాశి వారికి మరి మొదటి 6 నెలల్లో గొప్ప ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే సంవత్సరంలో మీకు శని లాభస్థానంలో కూడా రావడం వల్ల చాలా వరకు జాతకుడికి మరి గడిచిన అన్ని సంవత్సరాల కన్నా ఈ 2025 చాలా శుభకరంగా అదృష్టదాయకంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.